నమస్తే తెలుగు రాజ్యంకు స్వాగతం. నేను మీ సంధ్య. ఈ మధ్యకాలంలో బెట్టింగ్ యాప్లకు సంబంధించి రకరకాల మాధ్యమాల్లో అవేర్నెస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. చాలా మంది తెర మీదకి వస్తున్నారు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున జరుగుతున్న స్కామ్ ని తెర మీద తీసుకొస్తున్నా ఇంకా ఇలాంటివి అయితే కొనసాగుతున్నాయి. దీంట్లో అంటే వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న వీడియో చూపిస్తాను. ఇన్స్టాగ్రామ్ లో నిజంగా బుడ్డోడికి అంటే వాడిని కాదు ఇక్కడ తప్పుపట్టాల్సింది, అవునన్న కదా వాళ్ళ పేరెంట్స్ ని తప్పుపట్టాలి. వాడు వయసు ఏంటి, వాడు చెప్పే కమెంట్స్ ఏంటి, దానికి నిజంగా వాడు స్కూల్కి వెళ్ళే పిల్లాడు, వాడు దిగు నుంచి అంత అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది, వాడికి ఎవడో కష్టం చెప్తే వాడు అడిగిన దాంట్లో డబుల్ అమౌంట్ వేసి వాడు బిల్డప్ చూడండి. సీరియస్లీ చాలా కోపం వచ్చింది వీడియో చూడంగానే. ఎందుకో మీకు ఇది షేర్ చేసుకోవాలి చెప్పాలనిపించింది. ఒక్కసారి వీడియో ప్లే చేస్తాను చూడండి. మామూలు ఎక్స్ట్రాలు ఉండవు. చూపించుకుని రిలేషన్షిప్ అనుకుంటున్నావా? మళ్ళీ అమౌంట్ కూడా పెట్టావు. ఈ అమౌంట్ డబ్బులు తీసుకొని మళ్ళీ రిటర్న్ చేస్తావా? అయితే ఒక్కటే నేను 10,000 పంపిస్తాను. వాడు వేషాలు కాకపోతే 5,000 10,000 పంపిస్తున్నాడు అంట. నిజంగా ఎంత టూ మచ్ గా ఉంది అది. మళ్ళీ కోసమేరపు డైలాగ్ ఏంటంటే షేర్లు సబ్స్క్రైబర్స్ కు లైక్ల కోసం కాదు నేను చేస్తున్నది, మన మధ్య ఉన్న అనుబంధం కోసం చేస్తున్నాము అని అంట. వాడు ఏజ్ ఏంటి, వాడు మాట్లాడే మాటలు ఏంటి, 5,000 కాదు 10,000 వేస్తున్నాం, మళ్ళీ నెక్స్ట్ ఈఎంఐకి కావాలి కదా అనేసి. స్కూల్కి వెళ్ళే పిల్లాడికి అంత అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చింది అసలు? ఆ వీడియో షూట్ చేసిన తల్లిదండ్రుల కన్నా కొంచెమైనా ఉండాలి కదా. ఏం నేర్పిస్తున్నారు పిల్లలకి? ఒక ఎర్నింగ్ అనేది నేర్పించాలి, తప్పలేదు. కాకపోతే వాళ్ళకు టెక్నికల్ వే ఏంటి, ఎడ్యుకేషనల్ గా ఎలా డెవలప్ అవ్వాలి. ఇప్పుడు చాలా మంది అంటే ఒక యాప్ నేర్చుకొని యాప్ ని డెవలప్ చేసి దాంట్లో నుంచి అద్భుతాలు సృష్టించి చాలా మందికి స్టార్ట్అప్ కంపెనీలు 12 years కి స్టార్ట్అప్ కంపెనీలు పెడుతున్నారు, 15 years కి స్టార్ట్అప్ కంపెనీలు పెడుతున్నారు. అట్లాంటి స్టోరీస్ చూపించి నేర్పించండి. ఇన్స్టాగ్రామ్ లో ఎవడో ఫాలో అయ్యాడు అనేసి వాడిని కాపీ కొడుతూ పిల్లలతో ఈ వీడియోలు ఏంటండి? వీడికి ఇప్పుడు ఎవరు ఆల్మోస్ట్ ఆల్ ఏ ఒక్క వీడియో ఓపెన్ చేసినా మళ్ళీ ఎంత మూర్ఖంగా ఉన్నారంటే మన వాళ్ళు. ఇలాంటి వాడికి పెట్టే కామెంట్స్ కింద చూస్తే ఎంత ఆ ప్రొఫైల్లోకి వెళ్ళి చూసాను అసలు ఎవరు వీళ్ళంతా, ఎంతమంది కామెంట్స్ పెడుతున్నారు ఏంటి వీడియో చేద్దాం అనుకున్నప్పుడు కింద చూస్తే ఒక్కొక్క వీడియోకి కొన్ని వేల మెసేజ్లు అండి. తమ్ముడు నాకు ఈ కష్టం ఉంది పంపించు, తమ్ముడు నాకు ఈ కష్టం ఉంది పంపించు, తమ్ముడు నేను ఈ ఫీజు కట్టుకోవాలనుకుంటున్నా పంపిస్తావా అంటూ ఎన్ని మెసేజ్లు ఉన్నాయి తెలుసా? వాడిని నమ్మి అన్ని మెసేజ్లు ఎలా పెడుతున్నారండి అసలు? తప్పు ఎవరిది ఇక్కడ? నిజంగా వాడు చేస్తున్నది ఒక తప్పు అయితే ఇలాంటి ఒక చిన్న పిల్లోడిని నమ్మి కింద మెసేజ్లు పెడుతూ నాకు హెల్ప్ కావాలని అడుగుతున్నారు చూడండి. ఒక్కొక్కరు అడ్డగాడిదల్లా ఉన్నారు. మళ్ళీ అనద్దు కానీ నిజంగా ఏదో బుద్ధి జ్ఞానం లేని వాళ్ళు పెడుతున్నారంటే అనుకోవచ్చు. వాళ్ళ ప్రొఫైల్లోకి వెళ్ళి చూస్తే ఎంతో ఇంతో చదువుకున్నారు, జాబులు చేస్తున్నారు. అంటే వీడిని అంటే వీడు పంపిస్తాడా లేదా అనేసి అని మీరు ట్రైల్ వేస్తున్నారు. కానీ అసలు వీడేంటి, వీడు ఈ రేంజ్ లో పెట్టడం ఏంటని ఒక్కరు క్వశ్చన్ చేయలేదు. దానికి సంబంధించి ఏ ఒక్కరు కామెంట్ చేయలేదు. ఎంత విచిత్రంగా ఉందంటే దాంట్లో నుంచి వీడు ఫిల్టర్ చేస్తాడంట. ఆ కామెంట్స్ ని ఫిల్టర్ చేసేసి ఒక్కొక్క వీడియోకి వీడిని డ్రెస్సులు వేసుకోమని అమ్మాయిలు కోరుతున్నారంట, స్టైలింగ్ చేసుకోమని కోరుతున్నారంట. అసలు ఒక్కొక్క వీడియో చూస్తే నిజంగానే వాడి ఏజ్ ఏంటి, వాడు మాట్లాడే మాటలు ఏంటి, వాడు చేసే పనులేంటి. 200 అడిగితే 1,000 రూపాయలు, 5,000 అడిగితే 10,000, 1,00,000 అడిగితే నీ కష్టం ఎలాంటిదో. మనది రిలేషన్ కేవలం డబ్బుల కోసమా? కాదు. అంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే మనకు మన డిప్రెషన్ లో ఉన్నప్పుడు కొంతమంది సైకాలజిస్ట్ల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే స్టేజ్ పైన మనం మోటివేట్ స్పీకర్స్ ఉంటారు కదా, వాళ్ళు చెప్తున్నప్పుడు కొన్ని విషయాలు మనం ఆల్మోస్ట్ చాలా అట్రాక్ట్ అవుతాం. అంటే డిమ్ లో ఉన్నప్పుడు కావచ్చు, లైఫ్ మీద ఏ హోప్ లేనప్పుడు కావచ్చు, నువ్వు నమ్ముకో, నీ లైఫ్ కి సంబంధించి అది నీ చేతుల్లోనే ఉంటుంది, దాన్ని నువ్వు ఎలా మలుచుకోవాలనుకుంటే అలా మలుగుతుంది, కాబట్టి ఎవరో ఏదో చెప్పారని వినకు, నీకేం చేయాలనిపిస్తుంది అంటూ ఈ రేంజ్ ఆఫ్ స్పీచ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఒక టైప్ ఆఫ్ ఉద్రేకం. నిజంగా ఎందుకు బాధ అనిపించింది అంటే పట్టుమని 10 ఏళ్ళు కూడా లేవు పిల్లాడికి. ప్రొఫైల్ మీకు చూపిస్తున్నాను. ఏంటిది శ్రీ వికాస్ కొగితోజంట 73,000 మంది ఫాలోవర్స్ ఈ పిల్లాడికి. ఇప్పటి వరకు 165 మంది పోస్ట్ పెడితే కంప్లీట్ దీంట్లో వాడు ప్రతిదీ ఏంటిది ఒక అవసరం ఉన్న వాడికి సంబంధించి ఒక మెసేజ్ని పిక్ చేయడము, దానికి సంబంధించి తమ్ముడు నువ్వు 100 అడిగావు కదా నేను 200 ఇస్తున్నాను, చూడు మన మధ్య రిలేషన్ అనేది ఈ డబ్బులతో కాదు, నువ్వు ఒక నా అన్నవి, నా అన్న కష్టంలో ఉన్నప్పుడు తమ్ముడుగా నేను చేయాలనుకుంటున్న సాయం అని అంటే వాడి సంపాదన ఎంత, వాడు ఏం చేస్తున్నాడు, ఇలాంటి వాడిని నమ్మి మెసేజ్లు పంపిస్తున్నారు అని అంటే వాళ్ళని ఏమనాలి చెప్పండి?
ముందు నేను ఈ పిల్లాన్ని తప్పుపట్టాను, సీరియస్ గా చెప్తున్నా. వీడిని నమ్మి 73,000 మంది ఫాలో అవుతున్న ఈ ఫాలోవర్స్ ని ఏమనాలి? ఒక్కసారి ప్రొఫైల్లోకి వెళ్తే వీడిని 73,600 మంది వీడిని ఫాలో అవుతున్నారు. వీడొక్కడిని ఫాలో అవ్వట్లేదు. చూడండి ఎంత విచిత్రం ఇది. మళ్ళీ సార్ గారికి ఇన్స్పిరేషన్ ఎవరో తెలుసా? మన ఫన్ హనుమంత్ వాళ్ళ బ్రదర్ ఉన్నాడు కదా, ఎవరు మన అజయ్, ఇగో సార్ గారు అజయ్ మై జూడియోనా అయిన ఈ సార్ని కంప్లీట్ యాజ్ టీస్ దింపాడు. మరి రిలేటివా లేకపోతే సారు వెనుకుండి నా జూనియర్ నువ్వు ఉండాలని తయారు చేశాడు అది తెలియదు, కానీ యాజ్ టీస్ ఈయన ఆల్మోస్ట్ ప్రమోషన్ బ్రాండ్స్ చేస్తాడు. దీంట్లో చాలా మటుకు ప్రొడక్ట్స్ సంబంధించి కూడా గతంలో చాలా కాంట్రవర్సీ కూడా అయ్యింది. ఈయన ప్రమోషన్స్ సంబంధించి అంటే ఏదో సాయం చేస్తున్నాడని చెప్పేసి తమ ఒకరి దగ్గరికి వెళ్ళేసి ఓకే హెల్ప్ చేయండి ప్రాబ్లం లేదు, కానీ దాన్ని అంటే మనుషుల బలహీనతలతో ఆడుకుంటున్నారు చూడు, అది చాలా బాధగా ఉంది. నాకు ఈ బుడ్డోడి విషయానికి సంబంధించి సరే అతను పెద్ద ఆయన ఏదో ప్రమోషన్స్ తోటి సంపాదిస్తున్నాడు, ఇస్తున్నాడు, తన ఏజ్కి తగ్గట్టు తనకంటే కింద వాళ్ళకి సాయం చేస్తున్నాడు. చాలా మందికి జొమాటో బాయ్కి బైక్ ఇవ్వడం కావచ్చు, ఒక ల్యాప్టాప్ ఇవ్వడం కావచ్చు, కాలేజ్ ఫీజు కట్టడం కావచ్చు, రకరకాలుగా చేశాడు. దాన్ని పక్కన పెడితే వీడి వయసు వాడి వేషాలు సీరియస్ గా బాధ అనిపించింది. ముందు తల్లిదండ్రుల మీద కోపం వచ్చింది, ఆ తర్వాత ఇతన్ని ఫాలో అవుతున్న 73,000 మందిని చూస్తే కోపం వచ్చింది. ఎన్ని మెసేజ్లు ఉన్నాయి తెలుసా? ఎందుకంటే అది ఓపెన్ చేద్దామంటే ప్రతిదీ ప్రమోషనల్ వీడియో. ఈ పిల్లాడు ఇన్స్టాగ్రామ్ లో ఉన్న ప్రతిదీ ప్రమోషనల్ వీడియో. 5,000 అడిగితే 10,000 యాడ్ వేస్తున్నాడు అని అంటే వాడికి ఎంత వస్తే మనకి వేస్తున్నట్టు. దాంట్లో ఇంకొక వీడియో దొరకట్లేదు నిజంగా. ఇంకొక యూట్యూబరు, ఇది ఇన్ఫ్లుయెన్సర్, మెసేజ్ అన్ని ఏంటిది ఫిల్టర్ చేసి ఒకటికి అమౌంట్ వేస్తున్నాను వాడి ప్రొఫైల్ చూపించేసి, తమ్ముడు నువ్వు 200 అడిగావు కదా, ఇక నేను 1000 వేస్తున్నాను ఆశానంటే వాడికి వెంటనే పంపించిన వీడియో అతను నువ్వు నా అకౌంట్కే పంపించావు, నా గూగుల్ పేకే పంపించావు, నాకు రాలేదు భయ్యా అంటూ ఎంత మోసం చేశాడన్న వీడియో కూడా దొరకట్లేదు. సీరియస్ గా నేను దానికోసం కూడా సెర్చ్ చేస్తున్నాను. ప్లీజ్ దయచేసి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరికి ఉంటాయి, బట్ ఇలాంటి వాళ్ళకు మీరు మెసేజ్లు పెట్టడం వల్ల, ఇలాంటి వీడియోని చూడడం వల్ల వాడి అకౌంట్లు నిండుతాయి తప్పితే మీ అకౌంట్లోకి రూపాయి రాదు. ఇది కంప్లీట్ ఎమోషనల్ బేస్డ్ గా వాడేదో అంటే ఫస్ట్ చూడడానికి ముచ్చటగానే ఉంటది, పోతూ ఉంటే వెగటు పుడుతుంది. ఎందుకంటే వాడేంటి, వాడి వేషాలేంటి, వాడు మళ్ళీ ఒక్కొక్క యాంగిల్లో తమ్ముడు నీకు నాకు మధ్య ఉంది మనీ రిలేషనా కాదు, కట్ చేస్తే ఇంకొక యాంగిల్, అది కట్ చేస్తే ఇంకొక యాంగిల్. అంటే ఒక వీడియోని ఎలా చేస్తే జనాలకు ఎక్కుతుంది అనేది వాడు ఇప్పుడే ఒక అంటే చిన్నపాటి ఆర్థిక నేరస్తులనే చెప్పాలి వాడిని సీరియస్ గా చెప్పాలంటే. వీళ్ళంతా ఒక టెలిగ్రామ్ గ్రూప్ ని ఓపెన్ చేసుకోవడము, ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళని అక్కడికి మమ్మల్ని ఫాలో అవ్వడం చెప్పడము, అక్కడ నుంచి వీళ్ళని ఇంకెక్కడికో తీసుకెళ్ళిపోవడం, ఆ తర్వాత నెత్తి మీద తడుగుడ్డేసుకొని కూర్చోడం, లేకపోతే ఫ్యాన్కి వెళ్ళాడడం జరుగుతున్నవి ఇవే. ఒక్కొక్కరు వచ్చేసి కోహ్లీ చేయట్లేదా అండి, ఆయననేమనట్లేదు, హృతిక్ రోషన్ చేయట్లేదా, ఆయననేమనట్లేదు, కోర్టు కేసులు ఎదుర్కొంటున్నారు. అది మీకు తెలుసా? ఇల్లీగల్ యాప్స్ ని ప్రమోట్ చేస్తే ఖచ్చితంగా దీనికి సంబంధించి పోలీసులు యాక్షన్ తీసుకుంటామంటూ నోటీసులు ఇచ్చారు. తెలుసా మీకు ఆ విషయము? వాళ్ళు ఉన్నత వాళ్ళు కాబట్టి వాళ్ళు ప్రమోట్ చేసిన బ్రాండ్ వాళ్ళు లాయర్ని పెట్టుకుంటారు, వాళ్ళ కేసులు చూసుకుంటారు. రేపు మీ గతి అంటే మీ వాళ్ళకు నాశనమైన కుటుంబాలు, దానివల్ల మీరు ఎదుర్కోబోయే కేసుల గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా? దానికి సంబంధించి ఏ కోసాన అవగాహన ఉందా? ఒక 1,00,000 మంది ఫాలోవర్స్ పెరగంగానే ఇన్ఫ్లుయెన్సర్స్ అనడము, వాళ్ళని పిచ్చిగా ఫాలో అయిపోవడము, వాళ్ళ కోసం జేజేలు పలికేయడము, ఆ తర్వాత వాళ్ళు పట్టించుకోవట్లేదని ఏడవడము. అవసరమా ఇవన్నీ? తల్లిదండ్రులు ప్లీజ్ పిల్లలకి ఏం చెప్తున్నారు? కొన్ని వీడియోస్ చాలా ఫన్నీగా ఉంటాయి, వాళ్ళని ఏంటి పిల్లలు నవ్వించడానికి లేదు, ఏదో పిల్లల కోసం వాళ్ళు ఏదో యూట్యూబ్ లో ఫేమస్ అవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ రాంగ్ వేలో పిల్లల్ని ప్రొజెక్ట్ చేయకండి. ఇలాంటి వీడియోస్ చూసి ఇంకొకటి ఇన్స్పైర్ అయితే అసలు ఎందుకు ఇతను చేస్తున్నాడు, ఇతనికి అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇలా ఫాలోవర్స్ పెరగడం వల్ల డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే పిల్లలకు నేర్పించుకుంటూ పోతుంటే ఎంతమంది బెట్టింగ్లలో ఇప్పుడు వీడు ఎంకరేజ్ చేస్తున్నట్టే కదా. రేపు వీడి వల్ల ఎవడైనా నష్టపోయాడు అనుకో, కేసు ఎవరి మీద పెడతారు? మీ తల్లిదండ్రుల మీద పెడతారా? వాడి మీద పెడతాడు. మైనర్ తీసుకుపోయి జూనియర్ కోర్టులో వేస్తారు. అవసరమా ఇవన్నీ? కొన్ని వీడియోలు అయితే నిజంగా అంటే మళ్ళీ మతాల గురించి మళ్ళీ ఇక్కడ తెర మీదకి వస్తాను ప్లే చేయట్లేదు, కానీ నీ అప్పులు తీరాలంటే నేను తీర్చేస్తానంటూ ఒక అంటే మతం ఏదైనా సరే ఎమోషన్ తోటి ఆడుకోవద్దు. నేను ఇక్కడ ఆ మతం గొప్ప ఈ మతం గొప్ప అని చెప్పట్లేదు. ఆల్మోస్ట్ ఆల్ అన్ని మతాలకు సంబంధించి మనిషి ఎమోషన్తో ఆడుకోవడము కరెక్ట్ కాదు. వాడు ఒక బాధలో ఉంటాడు, మీ దగ్గరికి వస్తే ఒక సాంత్వన లభిస్తుంది, తెలియని ఒక రిలీఫ్ ఉంటుంది. పోనీలే ఆ ప్రేయర్లో కూర్చున్నంతసేపు, ఒక దేవుడి భజన చేస్తున్నంతసేపు
ఒక అంటే ప్రార్థనలో కూర్చున్నంతసేపు వాడి మైండ్ రిలీఫ్ అవుతుందన్న ఒక ఆలోచనతో ఉంటాడు. అలా వచ్చే వాళ్ళను ఎమోషనల్గా ఒక స్టేజ్ పైన మీరు అరేంజ్ చేసిన ఒక వ్యక్తితోటి స్టేజ్ పైన మీరు చేసే డ్రామాలు మిగతా వాళ్ళను తెలియకుండానే దేవుడు మాకేం చేయట్లేదని ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతే సూసైడ్లు చేసుకుంటున్నారు. అదేమన్నా అర్థమవుతుందా? ఆ వీడియో ప్లే చేద్దాం అనుకున్నాను, కానీ ప్లే చేస్తే చాలా మంది మనోభావాలు దెబ్బతింటాయి. ఎందుకంటే మనుషుల్ని అంత భ్రష్టు పట్టించేస్తున్నారు. దేవుడు పేరు చెప్పి కూడా వ్యాపారం చేస్తున్నారు. మీరు ఏమన్నా చేసుకోండి కాదని అనట్లా, కానీ మనిషి ఎమోషన్ తోటి ఆడుకోకండి. ఎందుకంటే ఎవరి చేతిలో ఏముందో, ఎవరు వచ్చి ఏం చేస్తారో, ఏదైనా మార్పు రాకపోతుందని ఒక చిన్న ఎమోషన్లో మనిషి ఉంటాడు. ఆ ఎమోషన్ని వ్యాపారంగా మార్చుకుంటూ చుట్టూ ఉన్న వాళ్ళని గొర్రెల్ని చేస్తున్నారు చూడండి. నేను అన్ని మతాలకు సంబంధించి చెప్తున్నాను, ఏ ఒక్కరిని ఇక్కడ ఏంటిది కించపరచట్లేదు, ఏ ఒక్కరి గురించి మాట్లాడట్లేదు. ఇంకో సీన్ కట్ చేస్తే ఇందాక చెప్పిన వీడియోకి కొనసాగింపండి. కష్టపడ్డ డబ్బును ఏ ఒక్కడు నిజంగా దానికి వాల్యూ ఇచ్చేవాడు ఎవడు రోడ్ల మీద పడేయడండి. వీడియో అయితే అప్పుడు ఒక పెద్ద సెన్సేషన్ అనే చెప్పాలి. నిజంగా చెప్తున్నా, కష్టపడ్డ సొమ్మును ఎంత గౌరవంగా చూస్తారు, దాన్ని ఎలా యూటిలైజ్ చేస్తారు, దాన్ని ఎంత భద్రంగా దాచుకుంటారు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే. సార్ గారు ఒక్కసారి చూడండి, నడి రోడ్డు మీద అమీర్పేట్ సెంటర్ లో చేతిలో డబ్బులు పట్టుకొని విసిరేస్తున్నాడు. అంటే జనాలను ఎంత పిచ్చోళ్ళని చేస్తున్నాడండి అతను. ఒకసారి చూడండి ఎంత ఎగబడుతున్నారు. రియల్ డబ్బు మళ్ళీ విసిరేసింది ఏదో సరే, వాడు విసిరింది 10,000 5,000 పక్కన పెట్టండి, రూపాయి నోట్ అక్కడ మనకు కనిపించింది అని అంటే ఎవరికైనా ఆశ ఉంటుంది కదా. అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది, రచ్చ అయింది. అప్పుడు ఈ అంశం అంటే వాళ్ళకి ఎంత ఈజీగా ఈ అమౌంట్ వస్తే వాళ్ళు ఇట్లా చేస్తున్నారని అనుకోవాలి. మీరు ఒక్కసారి కష్టపడ్డవాడు ఎవడైనా డబ్బుల్ని ఇట్లా రోడ్డు మీద వేస్తాడా? మీకు ఇలా అమౌంట్ కావాలా? మీరు కూడా ఇలా వెదజల్లాలనుకుంటున్నారా? అయితే నన్ను ఫాలో అవ్వండి, నేను టిప్స్ చెప్తాను, రండి నన్ను ఫాలో అవ్వండి, టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఏదో ఒక బెట్టింగ్ యాప్ ని తగిలిస్తాడు. ఫస్ట్ 1000 పెడితే 2,000 వస్తాయి, 2,000 పెడితే 5,000 వస్తాయి, 5కి 10,000 వస్తాయి. కరెక్ట్ గా మీరు అట్రాక్ట్ అయ్యేంత వరకు మీకు డబుల్ ప్రాఫిట్ అయితే గ్యారంటీగా చూపిస్తారు. వాడి వల్ల టార్గెట్ నువ్వు 1,00,000 రీచ్ అవ్వడం. నువ్వు 1,00,000 జస్ట్ 1 అవర్ లో రీచ్ అయ్యావనుకో, నెక్స్ట్ 1 అవర్ లో తూర్పు తిరిగిన దండం పెట్టుకోవాల్సిందే. ఇంకా అరే ఒకసారి పోయింది ఇంకోసారి వస్తుందేమో, ట్రై చేయి. ఎట్లా ఉంటాయి ఎర్రలు అనేవి ఇలాంటి, అంటే మనము బొందల పడదామని తెలియకుండానే కొన్ని అట్రాక్టివ్ గా ఉంటాయి కదా. సేమ్ అదే సిచ్యువేషన్. ఫస్ట్ నీకు బంపర్ ఆఫర్ ఇచ్చేస్తాడు. 1000 పెడితే 2,000 వస్తాయి, 2కు 4,000, 4కి 8,000, 1,00,000 దాకా పోయేసరికి నీకు 50కి 1,00,000 వచ్చేస్తుంది ఈజీగా. అరే గంటలో నీ అకౌంట్ 1,00,000 పడిపోయింది, ఇమ్మీడియట్ గా నీ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇక్కడ తెలియని విషయం ఏంటంటే మనం చేస్తున్న అకౌంట్, మన ట్రాన్సాక్షన్, మన ఫోన్ నంబర్, మన పర్సనల్ డేటా మొత్తం అంతా వాడి దగ్గర ఉంటుంది. ఏమనుకుంటారంటే చాలా మంది తెలియకలు ఆవిడ ఎక్కడో ఉంటాడు, మన నంబర్ ఎట్లా తెలుస్తుంది, మన అకౌంట్ డీటెయిల్, మన ఫేక్ అకౌంట్ ఇస్తాం, మన అకౌంట్ లో డబ్బులు పడితే చాలు అనేసి అనుకుంటాం. ఇక నీకే ఇన్ని తెలివితేటలు ఉంటే వాడు ఒక యాప్ ని క్రియేట్ చేసి దాంట్లో గేమింగ్ ని క్రియేట్ చేసి దాన్ని ఎట్లా అట్రాక్ట్ చేయాలో అనేసి ఇంత సరంజామా చేసుకున్నోడికి నీ లొకేషన్ తెలియకుండా ఉంటుందా, నువ్వు ఎక్కడుంటావో తెలియకుండా ఉంటుందా? ఒక్కటి మామూలుగా ఆట ఆడే వాళ్ళకి ఒక్కటే చెప్తున్నానంటే, దొంగతనం చేసేవాడు ఎంత జాగ్రత్తగా ఉంటాడు. భద్రం అంటే ఇంట్లో మనం సామాన్లన్నీ పెట్టేసుకొని వెళ్ళిపోతాం, ఆ తాళం వేసాం కదా అని అనుకుంటాం. ఆ తాళానికి వాడు ఎలా తీయాలనేది వాడు ఎంత టెక్నిక్ గా ఉంటాడు, ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తాడు, తీసినా దొరకకుండా ఎలా జాగ్రత్త పడాలి, ఇవన్నీ టెక్నిక్స్ తోటే వాడు దొంగతనం చేసేది. ఆబ్వియస్ గా ఇలాంటి అప్లికేషన్స్ లో కూడా జరిగేది అదే. చాలా మంది ఏమనుకుంటారు, నేను వేరే ప్రూఫ్ ను నంబర్ తీసుకున్నాను, నా అకౌంట్ కాదు, కాకపోతే ఈ నంబర్ యాడ్ అయి ఉంది, వాడికి ఎట్లా దొరుకుతుంది అనేసి ఇలా బ్రుడి కొట్టించాలని అనుకొని వాళ్ళే బొందలో పడిపోతున్నారు. ఇంకా ఇలాంటి వాళ్ళని చూసి అయితే అమ్మ ఇంత ఈజీ మనీకి మనం ఎంత అలవాటు పడిపోతున్నాం అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ సీరియస్ గా. దీనికి సంబంధించి అయితే ఇప్పుడు యుద్ధమే జరుగుతుంది. ఒక హర్ష సాయిని తెర మీద తీసుకురావడం కావచ్చు, పరేషాన్ బాయ్స్ తెర మీదకి రావడం కావచ్చు, దీనికి సంబంధించి ఎంతమంది, సన్నీ యాదవ్ అయితే ఏ రేంజ్ లో ఇష్యూ అయిందో మనందరికీ తెలిసిందే. ఒక్కటి కాదు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది జీవితాలతో ఆడుకున్నారు. అరికట్టడము అనేది ప్రభుత్వాల వల్ల కాని పని. అది వాళ్ళు ఎంత దాన్ని కంట్రోల్ చేస్తున్నా ఇలాంటి వాళ్ళు పుట్టుకొస్తూనే ఉన్నారు. కాబట్టి మనం కంట్రోల్ అవ్వాల్సిందే. ఇలాంటి వాళ్ళని చూసి మీరు అట్రాక్ట్ అయితే మాత్రము మీతో పాటు ఇంకో 10 మందిని దీనిలో లాగడం తప్పితే ఇంకొకటి ఉండదు. ఎందుకంటే వీళ్ళు ఏం చేస్తారు, సేమ్ చైన్ లింక్ సిస్టమ్. మీరు ఇంకొకరిని యాడ్ చేయండి, బోనస్ గా ఇంకో పాయింట్లు వస్తాయి. మీరు ఇంకొకరిని యాడ్ చేస్తే వాళ్ళని యాడ్ చేస్తున్న కొద్దీ మీకు అకౌంట్ లో బోనస్ పాయింట్లు వస్తాయి. తెలియకుండానే ఇంకో 10 మంది బొక్కబోర్లా పడతారు. కాబట్టి ఇన్స్టాగ్రామ్ లో వస్తున్న టెలిగ్రామ్ యాప్ లోకి వెళ్ళాలి అంటూ ఎవరు ఆఫర్ చేసినా ఖచ్చితంగా దానికి సంబంధించి ఎండ్ ఆఫ్ ద డే విషయం ఏమీ ఉండదు. కాబట్టి ఎప్పుడైనా సరే మీరు టెలిగ్రామ్ యాప్ లోకి వెళ్ళి యూట్యూబ్ ఛానల్ లింక్ లోకి వెళ్ళినప్పుడు కామెంట్స్ చూడండి కింద.
ఎప్పుడైనా సరే ఓపెన్ చేసినప్పుడు వీళ్ళు ఇక్కడ జాబ్ ఆఫర్ ఉంది, ఇక్కడ ఏంటిది వెళ్తే మీకు ఒక మంచి ఆఫర్ దొరుకుతుంది, ట్రైనింగ్ ఇస్తున్నారు అంటూ మీరు లింకులు పెడతారు కదా. యూట్యూబ్ లోకి వెళ్ళి ఓపెన్ చేసి కింద కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళండి. అంటే నిరుద్యోగుల ఎమోషన్స్ తోటి ఎలా ఆడుకుంటున్నారనే మీకు తెలుస్తుంది. అక్కడ ఉన్న ఆల్మోస్ట్ ఆల్ ఒక 1000 కామెంట్స్ ఉంటే ఒక 99.9% కామెంట్స్ ఎందుకన్నా ఈ ఫేక్ న్యూస్ తోటి మమ్మల్ని ఇబ్బంది పెడతారు, ఎందుకన్నా మా ఎమోషన్స్ తో ఆడుకుంటారు, అన్న లింక్ ఓపెన్ చేస్తాం ఓపెన్ అవ్వట్లేదు, నీ యూట్యూబ్ వ్యూస్ కోసం మమ్మల్ని ఆగం చేద్దాం అనుకుంటున్నావా, ఇలాంటి కామెంట్సే ఉంటాయి. నాట్ మై వర్డ్స్, మీరు ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి. ఎవరు జాబ్ ఆఫర్ ఉంది, అమెజాన్ లో ఇలా ట్రైనింగ్ ఇస్తున్నారు, సాఫ్ట్వేర్ కంపెనీలో ఇలా ట్రైనింగ్ ఇస్తున్నారు, డబ్బులేం కట్టాల్సిన అవసరం లేదు, ఇలాంటి ఆఫర్లు ఏ ఉన్నా మీరు యూట్యూబ్ లో లింక్ ఓపెన్ చేసి మీరు కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళండి. మీరు ఈజీగా కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళండి, మీకు అసలు విషయం బట్టబయలవుతుంది. ఎక్కడ మోసపోతున్నాం అన్న విషయం మీకు అక్కడ తెలిసిపోతుంది. ప్లీజ్ వెబ్సైట్ లోకి వెళ్ళండి. వాళ్ళు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే అమెజాన్ కు ఒక వెబ్సైట్ ఉంది, సాఫ్ట్వేర్ కంపెనీకి వెబ్సైట్ ఉంది, దానికి సంబంధించి ఎంప్లాయీస్ ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళని టచ్ చేయండి. ప్రతిదీ ఇప్పుడైతే వెబ్సైట్ లేకుండా ఏ సాఫ్ట్వేర్ కంపెనీ లేదు. త్రూ వెబ్సైట్ నుంచి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాళ్ళు ఏది చెప్పినా సరే ఆ ఇన్ఫర్మేషన్ త్రూ కన్ఫర్మేషన్ చేసుకోండి. సింపుల్ గా టెలిగ్రామ్ ఛానల్లో వాళ్ళకి ఏంటిది జాయినింగ్స్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళకి అమౌంట్ వస్తుంది. సంపాదించడంలో తప్పు లేదు. ఇప్పుడు అమెజాన్ ప్రొడక్ట్స్ గురించి చెప్తున్నారు, ఆ సేల్ చేసుకుంటున్నారు, తక్కువ డీల్ అనేసి అని అంటున్నారు, ఓపెన్ చేస్తున్నారు, టెలిగ్రామ్ లో జాయిన్ అవుతున్నారు, అది అక్కడ ప్రొడక్ట్ ఉంది కొనుక్కుంటున్నారు, లాభము అది వేరే విషయం. బట్ ఇక్కడ జాబ్స్ అమౌంట్ తోటి ఎమోషన్ ని ఆడుకుంటున్నారు చూడండి, అది తప్పు అంటున్నాము. దాని గురించి జాగ్రత్త పడమంటున్నాం. ఎందుకంటే ఒక ఫ్యామిలీకి ఒక జాబ్ అనేది ఎంత నీడ్ ఉంటుంది. వాడు ట్రై చేసి ఉంటాడు. నీలాంటి ఆఫర్స్ చూసినప్పుడు అరే మనకి తెలియకుండా పోయిందా, అన్ని విషయాలు అందరికీ తెలియాలని లేదు. నిన్ను నమ్ముకొని వాడు ఓపెన్ చేస్తున్నప్పుడు నిరాశ అనేది కింద ఆ లింక్ ఓపెన్ చేస్తుంటే అది ఓపెన్ కాక అప్పటికే జాబ్ ఎక్స్పైర్ అయిపోయింది అన్న డీటెయిల్స్ అంటే నీవు దాంట్లో అంటే నీ వ్యూవర్స్ పెరగడం కోసము, నీకు ప్రమోషన్స్ రావడం కోసము అవతల ఎమోషన్ తోటి ఆడుకుంటావా? కరెక్టా? ఇది ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వు, ఎవరు వద్దన్నారు. ప్రాపర్ గా గైడ్ చేయి, ఎవరు వద్దన్నారు. కానీ వాళ్ళ ఎమోషన్ అడ్డు పెట్టుకుని సంపాదించవు, అది నీకు అరగదు. ఆ తర్వాత దానివల్ల నువ్వు ఎదగలేవు. రెండు గుర్తుపెట్టుకో. ప్లీజ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ని చూసి ఫాలో అవుతున్న వాళ్ళు చెప్తున్న ఇన్ఫర్మేషన్ పక్కానా కాదా, ఇలాంటి యాప్స్లలో అనవసరంగా వెళ్ళి కుటుంబాలను నాశనం చేయొద్దు, ఆగం పట్టించొద్దు. మిమ్మల్ని నమ్ముకొని ఫ్యామిలీస్ ఉన్నాయి, మీరు ఇంట్లో కూర్చున్నా మీకు తిండి పెట్టడానికి తల్లిదండ్రులు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు. ఇవన్నీ చేసి వాళ్ళకు భారంగా మారకండి, మీ జీవితాలను భారంగా చేసుకోకండి. ఎవ్వరు ఏమీ చెయ్యరు. అండర్లైన్ ద పాయింట్. అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఎవరో వస్తారు ఏదో చేస్తారు, పోలీసులు ఏదో వస్తారని అంటే ఏదైనా ఒక సమస్య వచ్చేంత వరకు అది నడుస్తుంది, తర్వాత ఇంకో పెద్ద సమస్య వచ్చినప్పుడు అది వెళ్ళిపోతుంది. నీకు నువ్వే నేను దేంట్లో ఇరుక్కుంటున్నాను, దీనివల్ల వచ్చే ప్రయోజనం ఏంటి, ఇది ఒకవేళ రాంగ్ రూట్ అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తానని నీకు నువ్వు ఆలోచించుకుంటే తప్పితే దీంట్లో నుంచి బయటపడవు. కాబట్టి జాగ్రత్త. ఎవరిని ఫాలో అవుతున్నాం, వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ ఏంటి, దానివల్ల ఎంతమంది బాగుపడ్డారు, ఇది చేయడం వల్ల లీగలా ఇల్లీగలా, దీనివల్ల రేపు కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి, 1కి 2 సార్లు ఆలోచించుకుని నిర్ణయం తీసుకోండి. తెలుగు రాజ్యం తరపు నుంచి అయితే అవేర్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ప్లీజ్ దయచేసి మీరు ఏ పని చేస్తున్నా మీ తల్లిదండ్రులను దృష్టిలో పెట్టుకోండి. మీ భవిష్యత్తు ప్రాబ్లం లో పడకుండా మాత్రం జాగ్రత్త తీసుకోండి. చాలా లైఫ్ ఉందనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.